ఆడవాళ్ళకి మంగళసూత్రాల తర్వాత స్థానం నల్లపూసలే. ఎన్ని ఆభరణాలు ఉండొచ్చు, ఎంత వెయిట్‌లో అయినా ఉండొచ్చు, ఎంతో మంచివైనా ఉండొచ్చు, ఎంతో అందమైనవైనా ఉండొచ్చు. కానీ నల్లపూసలకున్న స్థానం మాత్రం చెక్కు చెదరదు కదా! ఇంకెందుకు ఆలస్యం చెప్పండి, గబగబా మనం బ్లాక్ బీడ్స్ అన్నీ చూసేద్దాం. అందరూ బాగున్నారు కదా! అందరూ బాగుంటేనే మనం ఇలాంటి నగలు వీటి గురించి మనం ఆలోచించగలుగుతాం కదా! సో 1 గ్రామ్ అనుకున్నాం కదా, ఫస్ట్ 1 గ్రామ్‌లోనే చూసేద్దాం. ఇది 1 గ్రామే. ఇక్కడ ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ 1/2 గ్రామ్ కంటే తక్కువే కొంచెం. అండ్ ఇవి అన్నీ కలిపి ఒక 1/2 గ్రామ్ కంటే తక్కువే. ఇవి కూడా ఈ చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి విడిగా కొన్నా, ఇది కూడా విడిగా కొన్నా. అండ్ ఈ బీడ్స్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, నార్మల్ క్రిస్టల్స్ అనమాట, మరీ చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద క్రిస్టల్స్. అండ్ ఇవి పగడాలు, ఇవి ముత్యాలు. అండ్ ఇది గుమ్మడికాయ పూస అంటారు కదా, గ్రీన్ కలర్ ఎమరల్డ్, మంచి అంటే సెమీ ప్రీషియస్. సో ఇలా తీసుకుని చక్కగా ఇలా డిజైన్ చేసాం. ఈ బీడ్స్, ఈ బ్లాక్ బీడ్స్ కొంచెం పెద్ద ఉండడం వల్ల చూడడానికి కూడా మంచిగా అంటే బాగా కనిపిస్తుంది అనమాట. అంటే మనం తక్కువ వెయిట్లో చేయించుకున్నప్పుడు చిన్న చిన్న బీడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా సింపుల్గా కనిపిస్తుంది కదా. కానీ ఇలా ఉండడం వల్ల ఇది కొంచెం బాగా కనిపిస్తుంది. ఈ పచ్చలు ఇవన్నీ కూడా ఎలివేట్ అవుతాయి. ఎందుకంటే మనం మామూలుగా మంగళసూత్రాల్లో కూడా మనం పచ్చలు అండ్ ముత్యాలు వేసుకోవాలి, నల్లపూసలతో పాటు నల్లపూసలు అలా. కాబట్టి ఇవి అన్నిటికీ కలిపి ఇది అనమాట. రోజు వేసుకోవడానికైతే నాకు చాలా బాగుంటుంది ఇది. అంచాక పచ్చలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, అండ్ ముత్యాలు ఉంటాయి, నల్లపూసలు ఉంటాయి కదా. అండ్ మామూలుగా వేసుకున్నా కూడా అంటే కొంచెం మంచిగా పెద్దగా కనిపిస్తుంది. ఇది అనమాట 1 గ్రామ్లో. ఇలా మీరు కూడా ఇలా డిజైన్ చేసుకుంటూ ఉంటారా? ఒకవేళ మనకి ఇది బోర్ కొట్టింది అనుకోండి, తీసేసుకొని మళ్ళీ ఇంకో డిజైన్ వేసుకోవచ్చు అనమాట. దీనికి ఇంతకు ముందు కూడా వేరే డిజైన్ ఉండేది, మధ్యలో ఒక రూబీ పెట్టి చేసా. అది బోర్ కొట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ పచ్చ పెట్టి మళ్ళీ దీన్ని ఇలా మోడిఫై చేశాను అనమాట. అలా మనం మోడిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాక్ బీడ్స్. 1 గ్రామ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 1 గ్రామ్తో స్టార్ట్ చేసాం. రెండోది చూసేద్దాం. ఇది నా రెండోది. ఇందాక మనం పెద్ద పెద్ద బీడ్స్ ఉన్నాయి కదా బ్లాక్ బీడ్స్, అందుకని ఈసారి చిన్నవి అనమాట. ఇవి కూడా క్రిస్టల్సే, కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ అనమాట. దానివల్ల లుక్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా లుక్ ఉండాలనుకున్న వాళ్ళకి ఇలా చిన్న చిన్న క్రిస్టల్స్తో తీసుకోవచ్చు. కొంచెం పెద్దవి కొంచెం బాగా కనిపించాలనుకున్న వాళ్ళకి పెద్దవి తీసుకోవచ్చు, పెద్ద క్రిస్టల్స్. అండ్ నార్మల్ బీడ్స్ కన్నా క్రిస్టల్స్ తీసుకోవడం వల్ల సన్నగా ఉన్నా కూడా చిక్కగా మెరుస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల కొంచెం ఆ షైన్ వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఎలాగో మనం ముందే చెప్పుకున్న 1/2 గ్రామ్ కన్నా తక్కువ. అండ్ ఇవైతే దానికన్నా కూడా తక్కువ పూసలు వచ్చాయి. ఇవన్నీ కలిపి నేను 2 గ్రామ్స్ ఈ చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, 2 గ్రామ్స్ కొన్నాను అనమాట. అందులో వేసుకున్నా, ఇందులో వేసుకున్నా, ఇవి కాకుండా చాలా వాటిల్లో వేసాను ఆ 2 గ్రామ్స్ కలిపి. ఇవైతే కనీసం ఒక 1/2 గ్రామ్ కూడా ఉండవు. కాకపోతే దీనికి ఇంకోటి యాడ్ చేసింది ఏంటంటే, ఒక పెండెంట్ యాడ్ చేసాము, చిన్నది వినాయకుడి పెండెంట్. చాలా బాగుంది, బుజ్జి. కానీ ఇది కూడా సింపుల్గా ఉంది కదా, దానివల్ల ఇది కూడా బాగుంటుంది. సో కాకపోతే ఈ పెండెంట్ ఏదైతే ఉందో ఆ పెండెంట్ మాత్రం 1 గ్రామ్. బాగుంది కదా. సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా. ఇంకా అంటే మన దగ్గర పెండెంట్ లేదు అనుకుంటే ఈ మధ్యలో మనం ఇంకేమైనా పగడం అయినా లేకపోతే ఈ ముత్యాలే ఇంకొంచెం ఒక 3-4 యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, ముత్యాలు అండ్ బ్లాక్ బీడ్స్తో. అండ్ ఇది ఇలా మీరు డిజైన్ చేసుకుని 1 గ్రామ్లో అయినా కొంచెం పెద్దవి కూడా ఉన్నాయా అని అనుకుంటున్నారు కదా, ఉన్నాయి తప్పకుండా. కాకపోతే చిన్నవి కూడా మనం ఎలా డిజైన్ చేసుకోవాలని దాని గురించి చూసాము. ఈ డిజైన్ అయితే చాలామంది ఉండొచ్చు, ఎందుకంటే చాలామంది నేను చూసా. అంటే నేను కొన్న తర్వాత చాలా ఎక్కువ మంది కొనుక్కున్నాయి. అంటే ఇవి 1 గ్రామ్లో చూశాను, లేకపోతే సిల్వర్ జ్యువెలరీ చూశాను. కానీ ఆల్రెడీ మనం కొనేసుకున్నాం కదా, కొనేసుకున్న తర్వాత మార్చడం అంటే మనకు కుదరని పని. ఒకసారి కొన్నామంటే అలా ఉండాల్సిందే. సో ఇదనమాట. ఇదైతే 3.5 గ్రామ్స్. ఇక్కడ ఈ వైట్ ఉన్నాయి కదా, ఈ వైట్కి బదులు రెడ్ కూడా ఉన్నాయి. అక్కడ రెడ్ ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి, మల్టీ కలర్ ఉన్నాయి. కానీ నేను ఈ వైట్ తీసుకున్నా, వైట్ స్టోన్ వచ్చినవి. 3.5 గ్రామ్స్లో బాగా వచ్చింది కదా. అండ్ ద నెక్స్ట్ వన్,
ఇది ఇది డైమండ్ పెండెంట్. డైమండ్ పెండెంట్ వల్ల ఇది కాస్ట్ పెరిగిందే కానీ ఈ బ్లాక్ బీట్ చైన్ అయితే ఏదైతే ఉందో అది జస్ట్ 2 గ్రామ్సే. ఈ బ్లాక్ బీట్ చైన్ అండ్ ఈ వెనకాల హుక్ కలిపి 2 గ్రామ్స్, అది కూడా 14 క్యారెట్. మన ఇక్కడ డైమండ్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు 14 క్యారెట్ వస్తుంది కదా, అంటే ఇలా తీసేసుకున్నది అనమాట. మనమే దాన్ని తయారు చేయలేదు, అంటే విడిగా లాకెట్ తీసుకుని అలాగేం చేయలేదు. సో మొత్తం 14 గ్రామ్తో వచ్చింది. అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. ఇవి బ్లాక్ బీడ్స్. అంటే మనకి 2 గ్రామ్స్లో ఇది వచ్చింది, అది కూడా 14 క్యారెట్. కిందన మనం చిన్న పెండెంట్స్ అయినా పెద్ద పెండెంట్స్ అయినా ఐదర్ డైమండ్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చు కదా, మన ఇష్టం. ఇంతకుముందు మనం చూసింది అయితే డైమండ్ పెండెంట్ విత్ నార్మల్ బ్లాక్ బీడ్స్. ఇప్పుడు చూడబోయేది డైమండ్స్, బ్లాక్ డైమండ్స్ విత్ సౌత్ సీ పర్ల్ అండ్ గోల్డ్ బాల్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది నాకు మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లాక్ బీడ్స్. ఈ బ్లాక్ డైమండ్స్ కదా భలే మెరుస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు మీరు చూసారు కదా, ఇంకా చూపిస్తా. ఇందులో మీ ఫేవరెట్ ఏదో చెప్పండి. ఇప్పుడు చూసిన వాటిలో మీ ఫేవరెట్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ చూసేద్దామా. ఎస్, అంటే ఇప్పటి వరకు ఇలా షార్ట్ చూసాము అండ్ ఈ మిడిల్ వరకు వచ్చింది చూసాము కదా, ఇది లాంగ్ అనమాట. ఇది అంచక్క మనం ఈ హుక్ గట్ట ఏం తీసుకోకర్లే, ఇలా వేసేసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఇంకా పై వరకు వస్తుంది. ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్ అయితే ఓన్లీ 3 గ్రామ్స్. ఈ చైన్ ఓన్లీ 3 గ్రామ్స్. అండ్ ఈ పెండెంట్ 1 గ్రామ్, 1.5 అనుకుంటా. ఈ పెండెంట్ 1.5 గ్రామ్స్. ఈ పెండెంట్స్ మనం మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది ఫిక్స్డ్ కాదు కదా, ఫిక్స్డ్ కాకుండా ఇలా మనం ఏ పెండెంట్ కావలిస్తే ఆ పెండెంట్ వేసుకుంటూ ఉండొచ్చు. మనం ఇది ఎంచక్క మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. అందుకని అంటే అన్నీ ఫిక్స్డ్గా ఉన్నాయి కదా, ఒకటైనా ఫిక్స్డ్ కాకుండా మార్చుకునేలాగా ఉండాలని. మనకి ఏదైనా ఒక పెండెంట్ నచ్చింది అనుకోండి, అని చక్క ఈ పెండెంట్ తీసేసి ఒకసారి ఆ పెండెంట్ వేసుకోవచ్చు, ఇంకో పెండెంట్, ఎన్ని పెండెంట్స్ అయినా వేసుకోవచ్చు. బాగుందని ఐడియా. వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఇది ఇంకొకటి, ఇప్పటివరకు మనం ఒక లైన్ చూసాం, 2 లైన్స్ చూసాం కదా, ఇది 3 లైన్స్. ఇది కొంచెం ఎక్కువ వెయిట్. ఇది ఓన్లీ ఈ చైన్ ఇట్ సెల్ఫ్ 11 గ్రామ్స్. 3 ఉన్నాయి కదా, 3 లైన్స్. అండ్ ఆల్సో ఈ హుక్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయినా ఇది చాలా ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నా, బట్ అసలు కొంచెం కూడా ఏం అవ్వలేదు. చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది చాలా. దీనికి నేను ఈ పెండెంట్ని యాడ్ చేసుకున్నా. మనం ఈ పెండెంట్స్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, దీనికి ఎన్ని కావలిస్తే అన్ని. ఇది నేను ఒక సెట్ తీసుకున్నాను, పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ తీసుకున్నా. అందులోంచి పెండెంట్ యాడ్ చేసుకున్నా. ఈ పెండెంట్ పెట్టుకున్నప్పుడు సేమ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, అంటే బాగుంటుంది కదా, ఇది ఒక సెట్ లాగా. అండ్ ఆల్సో మనం డిఫరెంట్ పెండెంట్స్ని దీన్ని మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది 11 గ్రామ్స్ అని చెప్పా కదా. ఈ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ ఇది కూడా 11 or 12 గ్రామ్స్. అంటే ఎప్పుడైనా మనకి ఇలా వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. అన్నిటికీ పెండెంట్స్ ఉన్నాయి కదా, పెండెంట్ లేకుండా వేసుకుందామంటే పెండెంట్ తీసేసి నార్మల్గా కూడా వేసుకోవచ్చు. 3 లైన్స్ వస్తాయి కదా. వీటిలో ఏది మీకు నచ్చిందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఐఎమ్ వెయిటింగ్ హియర్. అండ్ ఇప్పటివరకు ఈ షార్ట్ వన్స్ అన్నీ చూసాం కదా, ఇప్పుడు పొడవుగా ఉన్నాయి, పొడవు అనమాట. చూద్దాం. ఇప్పుడు పొడవుగా ఉన్నట్లో ఇది ఇది ఎక్కడో చూసినట్టుందే, మా అమ్మ దగ్గర, మా అమ్మమ్మ దగ్గర అని అనిపిస్తుంది కదా. ఎస్, చాలా ఓల్డ్ మోడల్. అటొక చైన్ ఇటొక చైన్ వచ్చి నల్లపూసలవి, మధ్యలోనేమో గోల్డ్ చైన్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ స్టోరీకి బ్యాక్ నేను ఫస్ట్ సంపాదించిన శాలరీతో ఈ పెండెంట్ కొనుక్కున్నాను అనమాట. అది దీని యొక్క
థిక్నెస్. కాబట్టి ఇది ఎప్పటికీ మార్చడం అన్నది జరగదు. ఓల్డ్ మోడల్ అయినా పర్వాలేదు, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం. అంటే కొంచెం పూజలు అలా అయినప్పుడు కొంచెం పెద్దదిగా కనిపిస్తే బాగుంటుంది కదా, పెద్దదిగా ఉంటే నిండుగా ఉంటుంది కదా, చీరల మీదకి అది నిండుగా ఉంటుంది. అండ్ ఆల్సో దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా వేసేసుకోవచ్చు. వేసుకున్నా నిండుగా ఉంటుంది. ఇది ఓల్డ్ మోడలే అవ్వచ్చు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఆఫ్ కోర్స్ ఇవన్నీ గోల్డే కాబట్టి ఇప్పుడు ఓల్డ్ ఈజ్ డైమండ్ అనమాట. మనం కొత్త కొత్త సామెతలు కనబడుతూ ఉంటాం. శారీ మీదకైతే ఇలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై లాంగ్ బ్లాక్ బిట్స్. ఇదే లాస్ట్ వన్. ఇది ఇంకా చాలా పొడవుగా ఉంటుంది. దీనికి కూడా పెండెంట్స్ మార్చుకోవచ్చు. లాంగ్ కాబట్టి దీనికి పెద్ద పెద్ద పెండెంట్స్ కూడా వేసుకోవచ్చు. సీజెడ్స్ కానీ ఏమైనా తీసుకుందామని చాలా ట్రై చేసా. కాకపోతే దానికి హుక్ ఉంది కదా, ఈ హుక్ ఏమో ఇది లావుగా ఉందన్నమాట. అందుకని మనం ఏదైనా పెండెంట్ కొన్నప్పుడు దానికి చాలా చిన్న హోల్ ఉంటుంది, ఇందులోకి అవ్వట్లేదు. అందుకని ఇంకా ఓకేలే, దీనికి ఇంకా ఇలా 2 హుక్ ఉన్నది అవ్వదని ఇలా సింగిల్ హుక్ ఉన్న వాటిల్లోనే కొంచెం పెద్ద వేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను ఇది వేసుకున్నా కదా, ఈ పెండెంట్ని కూడా ఒక్కోసారి వేసుకుంటూ ఉంటాను అనమాట. అలా పెద్ద పెండెంట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటాం. ఏది నచ్చితే అది, మనకి మూడ్ ఎలా ఉంటే అలా దాన్ని బట్టి. అండ్ మన శారీకి మ్యాచింగ్ అవుతుందా లేదా కూడా చూసుకోవాలి కదా. ఇవన్నీ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఈ ఇయర్కి ఇవి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పెరుగుతాయో, ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెరుగుతాయో, వాళ్ళన్నింటినీ మళ్ళీ షేర్ చేసుకుందాం. అండ్ మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.